డాక్టర్ రాక సుధా గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మెడికవర్ హాస్పిటల్. మేడం, బేసిక్గా ఇప్పుడు మీ దగ్గరికి పిల్లలు లేని దంపతులు ఎంతోమంది వస్తూ ఉంటారండి. ఇప్పుడు మధ్యాహ్నం పూట చాలా టీవీలో చూస్తూ ఉంటాం, ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ నుంచి డాక్టర్ ఇలా కూర్చుని వీర్య కణాలు తక్కువ ఉన్నాయనో, లేకపోతే ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉందనో, ఓవరీ ప్రాబ్లం ఉందనో, రకరకాల ప్రాబ్లమ్స్తో పిల్లలు లేరని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. మీ దగ్గరికి వచ్చే పేరెంట్స్ సహజంగా ఏ పరిస్థితుల్లో వస్తుంటారు, మీరు వాళ్ళకి ఎట్లా చేస్తుంటారండి? సో మా దగ్గరికి పేషెంట్స్ అంటే ఎక్కువగా మీరు అన్నట్టుగా ఏదైనా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే అవి మేల్ సైడ్ నుంచి ఉండొచ్చు, ఫీమేల్ సైడ్ నుంచి ఉండొచ్చు. సో మేల్ సైడ్ నుంచి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వీర్యకణాల ప్రాబ్లం మోస్ట్గా చూస్తూ ఉంటాము. అండ్ ఫీమేల్ సైడ్ నుంచి ఏంటి అంటే వారికి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండడము, లేదు ట్యూబ్స్ బ్లాకేజ్ ఉండడము, ఇలాంటి వారు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఇలాంటి వారు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి పరిస్థితులన్నీ చెప్పి ఇలా సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, వాటికి కావాల్సినవి ఏంటి, వాళ్ళలో ఏం లోపించినాయి, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వారికి డిఫరెంట్ ట్రీట్మెంట్ పద్ధతులు అనేది మేము చెప్తాము. సో మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ 30-40% పీపుల్ కొన్ని న్యాచురల్ పద్ధతుల ద్వారానే ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. వారిలో మరీ ఒక 10-20% వాళ్ళకి మాత్రమే మనము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఒక అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్ మనం ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళకి, వారికి మనం దీనికి డిఫరెంట్ సోర్సెస్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఆ కపుల్ నుంచే మనం ఎగ్స్ తీసుకోవడం, స్పర్మ్స్ తీసుకోవడం, వాటిని కలిపి పిండం ఏర్పరిచి గర్భంలో పెట్టడం, అది ఒక పద్ధతి. సో ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి వీర్యకణాలు అస్సలు లేకుండా ఉండటం, అలాంటి వారిలో మనం వేరే డోనార్ స్పర్మ్ అనేది మనం ఏఆర్టీ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ నుంచి తెప్పించుకొని వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. వేరే వాళ్ళ స్పర్మ్ వాడతారండి? రేర్ సిచ్యువేషన్స్లో కొంతమందికి అవసరం ఉన్న సిచ్యువేషన్స్లో మనం వాడాల్సిన అవసరం వస్తుంది. అది వారికి ఎప్పుడు అంటే వారికి చెప్పి సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసేలాగా చేసి వారు ఒప్పుకున్న సిచ్యువేషన్స్లోనే మనము డిఫరెంట్ కన్సర్న్ ఫార్మ్స్ అనేది ఉంటుంది మన దగ్గర. అవన్నీ కూడా మనం మాట్లాడి వారికి వారి కన్సర్న్తోనే అవి చేస్తాము, కానీ అది వెరీ రేర్ సిచ్యువేషన్స్లో. అంటే ఇప్పుడు తల్లి ఎగ్గు బాగానే ఉంటుంది, కొంతమందికి వేరే వారి స్పెర్మ్ని వాళ్ళ విల్లింగ్తో ప్రవేశపెడతారు. వాళ్ళ విల్లింగ్ ఉంటేనే మనం అది చేయడానికి వీలవుతుంది. కానీ అవి మనం ఖచ్చితంగా ఒక రికగ్నైజ్డ్ ఏఆర్టీ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ నుంచి పేషెంట్ కన్సర్న్తో తెచ్చుకొని చేసే పరిస్థితి ఉంటుంది. సో అట్ ఈస్ ఆల్ లీగల్గా రికగ్నైజ్డ్. బేసిక్గా కొంతమంది తల్లి ఒప్పుకోవచ్చు నాకు ఎట్లయినా బిడ్డలు కావాలని, తండ్రి ఒప్పుకోడు కదా. నా స్పెర్మ్తో కాకుండా ఎవరో స్పెర్మ్తో నా భార్య బిడ్డని కట్టింది అంటే, ఒకవేళ కన్నది అని తెలిసినా కూడా రేపొద్దున బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూడగానే వీడు నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు అన్న ఫీలింగే ఉంటుంది కదా. అంటే మా దగ్గర కొన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, టీజా అనేది, డిఫరెంట్ సర్జరీస్. కొంతమందికి స్పర్మ్స్ అస్సలు ఉండవు, అజూస్పర్మియా అంటాం ఆ కండిషన్ని. సో అలాంటప్పుడు మనం వీర్యకణాలని టెస్టిస్ నుంచి డ్రా చేసి తీసే పద్ధతి కూడా చేస్తాం. కానీ అలా కూడా రాని సిచ్యువేషన్స్లో వాళ్ళకి చెప్తాం, ఇది సిచ్యువేషన్, మీకు మీరు ఒప్పుకుంటే వీ కెన్ గో, అదర్వైజ్ we can stop this procedure here. మీ దగ్గర స్పెర్మ్ స్టాక్ ఉంటుందండి బయట నుంచి? మీరు మా దగ్గర స్పర్మ్ స్టాక్ ఉండదు. ఏఆర్టీ రికగ్నైజ్డ్ స్పర్మ్ బ్యాంక్స్ ఉంటాయి. ఉన్నాయండి? ఉంటాయి. హైదరాబాద్లో ఉంది అట్లా? దానికి డిఫరెంట్ ఉన్నాయి, అంటే వీ గెట్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అన్నమాట. సో వాటికి రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళకి మనం ఆర్డర్ పెడతాం అనమాట. వీ నీడ్ దిస్ బ్యాంక్ ఆఫ్ దిస్ అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలా పెట్టి మనం వారికి కావాల్సింది వారి కన్సర్న్తో వారిని ఒప్పుకున్న తర్వాత బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ టుగెదర్ యాక్సెప్ట్ ఇట్. అలా ఒప్పుకున్న తర్వాత మనం తెప్పించడం జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ ఆల్ విత్ కన్సర్ట్. అంటే కపుల్ యాజ్ ఏ వాళ్ళు మీరు చెప్పిన స్పెర్మ్ బ్యాంకులు ఉన్నాయి కదండి, వాళ్ళు స్పెర్మ్ ఎక్కడ నుంచి ఎలా కలెక్ట్ చేస్తారండి? అది స్పర్మ్ బ్యాంక్కి పర్మిషన్ ఉంటుంది వాళ్ళు స్పర్మ్ని కలెక్ట్ చేయడానికి. వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్ నుంచి కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అవి కలెక్ట్ చేయడానికి. వాళ్ళు ఆ పేషెంట్ని స్క్రీన్ చేస్తారు, టెస్ట్లు చేస్తారు, వాళ్ళు హెల్తీగా ఉన్నారో చూస్తారు. చూసిన తర్వాత అవి వాళ్ళ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్గా ఇచ్చే పొజిషన్లో ఉన్నారా అనేది చూస్తారు. వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళ బ్లడ్ గ్రూప్స్, వాళ్ళ డిఫరెంట్ జెనెటిక్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత స్పర్మ్ కలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత 6 months వాటిని ఇంక్యుబేషన్ పీరియడ్లో పెడతారు, వేరే ఇన్ఫెక్షన్స్ ఏది ఉందో చెక్ చేయడానికి. 6 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత అది నార్మల్ ఉంది అన్న సిచ్యువేషన్స్లో మనకి ఎప్పుడైతే కావాల్సి ఉంటుందో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సృష్టిలో జరుగుతున్నది ఏంటంటే 2 రకాల మోసాలండి. ఒకటి మీరన్న స్పెషల్ అకేషన్లో కొంతమంది
భర్తలకి అసలు వీర్యకణాలు వృద్ధి చెందే అవకాశం లేదు. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే మీరు అన్నట్టు సహజ పద్ధతుల్లో వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చడం ఇలాంటివి చేసి స్పెర్మ్ కౌంట్ పెంచవచ్చు. అసలు స్పెర్మే లేనప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి చెప్పకుండా వేరే వాళ్ళ స్పెర్మ్ని ఇల్లీగల్గా ఈమె ఎగ్గులో ప్రవేశపెట్టి, ఎగ్గే అంటారా, అండంలో ప్రవేశపెట్టి వేరే వారి స్పెర్మ్తో పిల్లల్ని కానీ ఇది ఇతనికే పుట్టారు అని చేసిన మోసాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి సృష్టి మీద. వచ్చిందా మీకు ఆ దృష్టికి? గతంలో విజయవాడలో క్లోజ్ చేశారు, ఏలూరులో క్లోజ్ చేశారు, వైజాగ్లో క్లోజ్ చేశారు, వరంగల్లో క్లోజ్ చేశారు. ఇవే కంప్లైంట్స్, మమ్మల్ని మోసం చేశారు అని, లేకపోతే పిల్లల్ని పుట్టిస్తానని లక్షల రూపాయలు వసూలు చేశారని, ఇట్లా రకరకాల అలిగేషన్స్తో ఇదే సృష్టి మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే మీ దగ్గర కేవలం విల్లింగ్తో మాత్రమే స్పెర్మ్ అనేది అయినా కూడా ఒక రికగ్నైజ్డ్ సెంటర్లో థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అని ఉంటుంది అనమాట. అంటే రికగ్నైజ్డ్ సెంటర్స్కి విల్లింగ్ కపుల్కి లీగల్గా మనం ఇట్లా ఏఆర్టీ బ్యాంక్ రికగ్నైజ్డ్ స్పర్మ్ బ్యాంక్స్ నుంచి స్పర్మ్ తెచ్చుకొని చేయటం ఇస్ ఏ లీగల్ థింగ్ విచ్ కెన్ బి ఫాలోడ్. ఇప్పుడు సరోగసీకి ఏ పద్ధతి ఉంటుందంటే పేరెంట్స్ విల్లింగ్? సరోగసీకి పద్ధతి అంటే సరోగసీకి అగైన్ మన కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎగ్ అండ్ స్పర్మ్ని మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళ దానితో పిండం ఏర్పరిచి, అలా ఏర్పడ్డ పిండం ఆ తల్లి మోయలేని సందర్భాల్లో ఒక సరగేట్ అనే అంటే మూడవ మనిషి ఆ గర్భాన్ని మోస్తారనమాట. దట్ ఈస్ సరగేసి. దట్ ఈస్ అగైన్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద కపుల్. దానికి మీకు లైసెన్స్ తీసుకోవాలండి. సరోగసీ ద్వారా వేరే తల్లి గర్భంలో బిడ్డను పెంచడానికి మీకు లైసెన్స్ ఉంటుందా? అవును, మనకి లైసెన్స్ ఉంటుంది. కానీ మనం ఎవరైతే కపుల్ సరగేసికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్, వాళ్ళు అసలు తను గర్భం మోయకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఎందుకు తను ప్రెగ్నెన్సీ మోయలేదన్న సిచ్యువేషన్స్ మనం మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏఆర్టీ టీమ్ ఉంటుంది, వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయాలి. అండ్ సరగేట్ కూడా ఎంతవరకు హెల్తీగా ఉన్నారు ప్రెగ్నెన్సీ మోయడానికి అనేది కూడా మనం తనకి అన్ని టెస్టులు చేయించి, సైకలాజికల్ టెస్టింగ్ చేయించి ఇవన్నీ కూడా మనం ఏఆర్టీ టీమ్ ముందు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు వీరు సరగేసికి వెళ్ళొచ్చా లేదా, ఈ సరగేట్ ప్రెగ్నెన్సీని మోసే పాసిబిలిటీస్ ఎంత, ఇవన్నీ డిసైడ్ చేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మనం సరగసీ అనేది చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు నమ్రత కేసు చూశారు కదా మీరు, ఎవరో అస్సాం ఫ్యామిలీ వాళ్ళు సహజ లైంగిక పద్ధతిలో వాళ్ళకు బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని ఈ సృష్టి వాళ్ళు కొన్నారు 90,000 రూపాయలకి. కొని ఇప్పుడు రాజస్థాన్ ఫ్యామిలీ ఎవరైతే కంప్లైంటీస్ ఉన్నారో వీళ్ళకి బిడ్డలు లేరు. సో మీ స్పెర్మ్ అండ్ మీ ఎగ్తో సరోగసీ ద్వారా ఇంకొక తల్లి కడుపులో మీ బిడ్డ పెరుగుతోందని నమ్మించి వీళ్ళ దగ్గర 34 lakhs వసూలు చేశారు. తీరా వాళ్ళకు పుట్టిన బిడ్డను కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇదే మీ బిడ్డ అని ఇచ్చారు. ఇలా ఇది తప్పు కదా? చాలా తప్పండి, చాలా తప్పు. వాళ్ళు ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తారు, మనం వారికి న్యాయం చేస్తాము. ఇప్పుడు ఈ రోజుల్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ఇది ఒక ఫర్టిలిటీ అనేది ఒక సైన్స్తో పాటు ఒక ఎమోషన్తో కూడిన ట్రీట్మెంట్. వాళ్ళు ఎన్నో ఆశలతో వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి అవ్వట్లేదు కాబట్టి ఎన్నో ఆశలతో మన దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు వారికి ఏది కరెక్ట్గా ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసి న్యాయంగా చేయటం మా రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు డాక్టర్ నమ్రత లాంటి వారి వల్ల ఎంటైర్ డాక్టర్ సమాజం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు దేవుళ్ళు, మీరు నిజానికి సొసైటీకి దేవుడు కనపడ్డారు, మీరు కనిపిస్తారండి. మీరు ఎంతమందికి ప్రాణం పోస్తారు ప్రతిరోజు. సో అలాంటి మీరు ఇట్లాంటి మోసం చేస్తున్నారు డాక్టర్లు అంటే జనాల్లో నమ్మకం పోదండి. ఇది డెఫినెట్గా మీరెంత బాధపడుతున్నారో మాకు కూడా దానికన్నా డబుల్ బాధపడే సిచ్యువేషన్. ఎందుకు అంటే ఇలా ఒకరి వల్ల డాక్టర్స్ మీద అందరు డాక్టర్స్ మీద నమ్మకం పోతుంది. నమ్మకం పోతుంది. ఎస్. సో డెఫినెట్గా మీరు అన్నారు, ఈరోజు మార్నింగ్ నుంచి నేను చూసిన ఓపీలో అదే డౌట్ కొంతమంది వ్యక్తపరిచారు మాతో. సో దట్ వాజ్ వెరీ పథెటిక్ సిచ్యువేషన్ వేర్ మేము మళ్ళీ వాళ్ళకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా కాదమ్మా, మా దగ్గర ఇవన్నీ జాగ్రత్తలు ఉన్నాయి, మేము ఈ జాగ్రత్తలు అన్నీ చేసి చూస్తాము, మీకు అసలు 100% విల్ మేక్ ష్యూర్ దట్ అలాంటిది ఏమీ జరగదు అని ఒక భరోసా ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇవన్నీ మేము ఇనీషియల్గా చేస్తాం. బట్ మళ్ళీ ఈరోజు నెక్స్ట్ మరి అదే పేషెంట్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఇది జరిగేదంతా. సో ఎవరికైనా ఒక డౌట్ అనేది ఉంటుంది కాబట్టి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది. ఇట్ ఈస్ వెరీ సాడ్ ఫ్రమ్ ద ఎంటైర్ ఫర్టిలిటీ సైడ్ యాక్చువల్లీ.